సుదీర్ఘ కాలం పాటు దిగుబడినిచ్చేవి పండ్ల తోటలు. 10 కాలాల పాటు పండ్ల మొక్కల నుంచి ఉత్పత్తులు పొందాలంటే అందుకు ఎంచుకున్న భూమి ఆ మొక్కకు అనువుగా ఉండాలి. లేకుంటే మొక్కలు సరిగా పెరగక ఆశించిన దిగుబడులను ఇవ్వవు. నేలలకు తగ్గ పండ్ల రకాలను ఎంచుకొని సాగు చేయటం ఎంతైనా ముఖ్యం. పొరపాటున తప్పటడుగు వేస్తే సరిదిద్దుకునే అవకాశం లేక అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి, పడ్డ శ్రమ, విలువైన కాలాన్ని నష్టపోవలసి వస్తుంది. ఇలాంటి తప్పిదాల నుంచి బయటపడేందుకు ముందుగానే మట్టి పరీక్షలు చేయించి తదనుగుణంగా జాగ్రత్తలు పాటించినట్లయితే ఆ రైతు పంట 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఉద్యాన పంటల్లో మట్టి పరీక్షలు చేసే విధానం, ఫలితాల ఆధారంగా చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లా పార్వతీపురం ఉద్యాన కళాశాల మృత్తికా విభాగం సహాయ ఆచార్యులు సిహెచ్ కిరణ్ కుమార్. ఉద్యాన పంటల్లో ఈ యొక్క మట్టి పరీక్షలు ఏ విధంగా సేకరించాలి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది చాలా వరకు రైతు సోదరులకి అవగాహన లేకపోవడం వల్ల ఈ యొక్క భూసార పరీక్షలు ముఖ్యంగా ఉద్యాన పంటల్లో సేకరించలేకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ భూసార పరీక్షలు ఉద్యాన పంటల్లో చేసేటప్పుడు వ్యవసాయ పంటల మాదిరిగా కాకుండా పండ్ల తోటలు వేసుకునే వాళ్ళు 6 అడుగుల లోతు తీసుకొని ప్రతి అడుగుకి సపరేట్గా వాటిని తీసుకొని ఒక పాలిథిన్ సంచిలో కానీ ఒక గుడ్డ సంచిలో కానీ సేకరించి వాటిని పంపించాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ 6 అడుగుల లోతు తీసుకుంటామో భూమి లోపల ఉండే ఏవైనా సమస్యాత్మకమైన నేలలైనట్లయితే ఈ యొక్క సున్నపు నేలలు కానీ రాతి పొరలు కానీ ఉన్నప్పుడు పంట వేసిన 3 సంవత్సరాల తర్వాత అవి చనిపోవడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించుకొని ఎప్పుడైతే పండ్ల తోటలు కానీ వాణిజ్య పంటలు వేసుకునే రైతులు ముఖ్యంగా వేసవి కాలంలో పొలమంతా కూడా ప్రతిబింబించేటట్టు మధ్యలో 6 అడుగుల లోతు తీసుకొని ప్రతి అడుగు కూడా సపరేట్గా వాటిని సేకరించాలి. దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న ఈ మట్టి పొరల్లో ఉండే లోపాలతో పాటుగా పై పొరలో ఉండే పోషకాల విశేషాలు ఎప్పుడైతే తెలుస్తుందో దాని అనుగుణంగా రైతులు ఏ పంట అనుకూలం, ఏ పంట వేసుకుంటే వాటికి ఏ రకమైన పోషకాలు అందించాలి, ఏ ఎరువులు ఇవ్వాలన్నది వాళ్ళకి అవగాహన జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క మట్టి పరీక్షలు సేకరించేటప్పుడు రైతు ఆ మట్టిని సేకరించి వాటితో పాటుగా తన యొక్క వివరాలు అంటే రైతు పేరు, వేసుకునే గ్రామం, సర్వే నంబరు, ఏ పంట వేసుకోబోతున్నారు, ఇంతకుముందు వాడిన ఎరువులేంటి, అలాగే వేసుకునే పంట ఏంటో ఈ యొక్క పూర్తి వివరాలు కూడా రాసి ఆ మట్టి సంచితో పాటుగా దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాలు పంపించినప్పుడు ఆ భూసార పరీక్షల్లో ముఖ్యంగా పంటకు అవసరమైన ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషు, దీనితో పాటుగా ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, గంధకం, అలాగే సూక్ష్మ పోషకాలైన బోరాను, మాలిబ్డినము, ఇనుము, కాపర్, మ్యాంగనీస్ ఈ యొక్క పోషకాలు అంటే మొక్కకు అవసరమైన 17 పోషకాలను కూడా భూసార పరీక్షల్లో ఎనాలిసిస్ చేసిన తర్వాత రైతు సోదరులకి తెలియచేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ భూసార పరీక్షలు చేసుకున్న తర్వాత వాటి ఫలితాలు మనకి రైతుకు వస్తుందో వారు వేసుకునే పంటకి ఎంత మోతాదులో ఈ యొక్క ఎరువులు వేయాలి, రసాయనిక ఎరువులు వేయాలి, వర్మీ కాంపోస్ట్ వేయాలన్నది కూడా వివరంగా తెలియచేయడం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల్ని తగు పాలల్లో వేయడం వల్ల మన యొక్క పంట దిగుబడి, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది.